సార్ మీరు దేవాలయ నిర్మాణాలకు సంబంధించి వాటిలో మిగిలిపోయినవి కొన్ని ఈ మిస్టేరికల్ థింగ్స్ అని చెప్పి ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా! ఈవెన్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే అన్నవరం దేవాలయంలో కింద ఉన్న శక్తివంతమైన యంత్రాలు. ఇవన్నీ కూడా చాలామంది అది అంటే మన దగ్గర ఎక్కడో ఇంట్లో కూర్చొని ఒక గ్రంథంలో చదివితే అయిపోయేవి కాదు వాటికి. మీరన్నట్టు చాలా దగ్గరికి తిరగాలి, చాలామందిని కనుక్కొని ఇవన్నీ జరిగితేనే తెలుస్తాయి కదా! ఇంత రీసెర్చ్. సో, ఎలా సార్ ఇవన్నీ ఎలాగా మీకు ఇంత ఇది సమయం ఏమీ లేదండి. ఒకటేమిటంటే నాకున్న ప్యాషన్ అందులో. నేనొక ఆర్టిస్ట్‌ని గదా! హ్మ్. సో, ఈ శిల్పాలు అవన్నీ నన్ను ఆలయానికి దగ్గర చేసాయి. హ్మ్. గతంలో ఈ బేలూరు, హళేబీడు అలాంటి ప్లేస్‌లకి వెళ్ళి అక్కడ శిల్పాలను చూస్తూ పెయింటింగ్స్ అవి చేసుకునేవాళ్ళం. హ్మ్. అలాగే హంపి అంటే నాకు ప్రాణం. నేను రాసిన ఫస్ట్ నావెల్ మిస్టీరియస్ నావెల్ అది. హ్మ్. అది అన్నీ హంపి శిల్పాల్లో దాని మిస్టరీ ఉంటుందన్నమాట. ఓకే. ఒక మర్డర్ మిస్టరీ. అంటే ఈ ఆలయాన్ని బయటికి తీసుకొస్తే ఒక మిస్టీరియస్ సబ్జెక్ట్‌తో చేసింది. అది చాలా సక్సెస్ అయింది ఆ నావెల్. అలాగా అవి నాకు మొట్టమొదటి నుంచి ఇష్టం. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటానంటే నేను ఈ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ నాకు బాగా ఉపయోగిస్తుంది. దాంతో ఎక్కడికైనా వెళ్తే పూరి నేను అత్యంత క్లిష్టమైన రీసెర్చ్ నాకు ఇప్పటిదాకా జరిగింది అది. మిగతా వాటిలన్నిట్లో ఇప్పుడు విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ సహృదయులు కలిశారు. ఆయన నేను కలిసి రీసెర్చ్ చేసాం. అరుణాచలంలో ఒకళ్ళు కలిశారు. వాళ్ళతో కలిసి రీసెర్చ్ చేసాం. అలాగే ఏదో ఒక చోట. పూరి మాత్రం చాలా కాంప్లెక్స్ అయింది. ఎందుకంటే అక్కడ ఉన్న రహస్యాలన్నీ కూడా ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఆలయంలో. అవన్నీ ఒక వర్గం దగ్గర ఉండిపోయాయి. వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఇస్తే తప్ప చెప్పరు అస్సలు. అలాగనే వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఉత్సుకత పెంచడం కోసం అని చెప్పేసి విపరీతంగా దానికి కట్టుకథలు అల్లేశారు. ఇప్పుడు మీరు పూరి మిస్టరీస్ అని వస్తాయి. వచ్చి ఏదో 9 కుండలు పెడితే ముందు పై కుండ మీద ఉడికిపోతుంది. తర్వాత అలాగే పూరి ఆలయం పైన పక్షులు తిరగవు, పూరి ఆలయం నీడ కింద పడదు, జెండా ఏమో ఒక పక్కకి ఎగురుతుంది, ఇవన్నీ ఆలయం నీడ నేల మీద పడదు. ఇందులో 90% బోగస్. అవన్నీ అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసి అక్కడ కూడా వీళ్ళని అడిగి వాళ్ళ భాష మంది కాదు, మళ్ళీ ఎంతో రీసెర్చ్ చేసి పూరి మీద దాదాపు 25 వీడియోలు చేసాం. అవన్నీ మళ్ళీ దాదాపుగా కొన్నిటికి న్యూస్ పేపర్ కటింగ్స్ అవన్నీ ఉంటే అవన్నీ సంపాదించి అక్కడ లైబ్రరీస్కి వెళ్ళి అలా వెళ్ళి చేసింది. అది నాకు అన్నిటికన్నా ఎక్కువ టైం పట్టింది. దాదాపు 4 రోజుల పైన ఉండాల్సి వచ్చింది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్నిసార్లు ఉపయోగపడుతూ ఉంటుంది. పొద్దునంతా పని చేసుకోవడం, అది అయిపోయాక వెళ్ళి రీసెర్చ్ చేయడం అలాగా. సో మనసు ఉంటే మార్గం ఉంటుందండి. అంతే. వెన్ దెర్ ఈస్ విల్ దెర్ ఈస్ ఎ వే. చేయాలనుకున్నప్పుడు దానికి ఒక మార్గం అనేది దొరికి తీరుతుంది. అందులో మీరు అమ్మవారిని అడుగుతారు కాబట్టి ఇంకా మనకి తీవ్రమైన ఆసక్తి ఉంటే భగవంతుడు ఎవరో ఒకళ్ళు మనకి కలుపుతారు.